నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు వరి పంట పొలాల పరిశీలనపై రైతులతో మమేకం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ మూసీ నదిలోకి వ్యర్థాలను వదులుతూ ఉండగా స్థానికులు అడ్డగింపు లారీలను వదిలి డ్రైవర్లు పరారు కూలిన కాన్పూర్ లో 150 ఏళ్ల నాటి గంగా వంతెన అధికారులు స్పందించాలి పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు బాపట్ల చేల్ రోడ్ లో పాండురంగ విఠల్ దేవస్థానంలో ఆర్థిక మాసాన్ని పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు పాండురంగ విఠల్ దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శివనామ స్మరణతో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పరమ పవిత్రంగా నిర్వహించుకునేటువంటి శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు ఈ నెల 28/11/2024 ఉదయం 7:30 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో ఈ వ్రతాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున మనకి టోకెన్లు అరుదుగా ఉన్నవి, ఇప్పటికే చాలా వరకు టోకెన్లు అయిపోయి ఉన్నవి. ఈ సంవత్సరం పీటల మీద కూర్చొని వ్రతాల్లో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా కంపల్సరీగా టోకెన్ ఉన్నవాళ్ళని లోపలికి అలో చేయడం జరుగుతుంది. వారు గమనించి మనకి అగ్రహారం శివాలయంలో మన పాండురంగ స్వామి దేవస్థానంలో నెమలగంటి హనుమంతరావు గారి దగ్గర, అదేవిధంగా మేడూరి వెంకట అప్పలాచార్యులు గారి దగ్గర, ఇట్లా ఇంకో 2-3 దగ్గర మన సామూహిక సత్యనారాయణ స్వామి వారి టోకెన్లు అందజేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రంతో ఆ టోకెన్లన్నీ కూడా ఇవ్వటం పూర్తయిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ టోకెన్ తీసుకొని సమయ పాలన పాటించాలి. టోకెన్ ఉన్నా కూడా 8:30 గంటల్లోపు ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారికి మాత్రమే అక్కడ అవకాశం ఉన్నది అని చెప్పి కార్యవర్గం వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా టోకెన్ లేకుండా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, అప్పటికప్పుడు ఎక్కడి నుంచైనా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారు శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు శ్రీ నెమలకంటి హనుమంతరావు గారిని సంప్రదించి పీటల మీద కూర్చోవలసిందిగా కోరుచున్నా. ముందుగా ప్రాధాన్యత దంపతులకు, అదేవిధంగా టోకెన్స్ ఉన్నవారు ఆ టోకెన్లు ఉన్నా కూడా 8:30 గంటలకల్లా ప్రాంగణంలోకి రావాలి. అదేవిధంగా వాలంటీర్స్ అందరికీ కూడా మన స్వామివారి బ్యాడ్జీలు తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా కంపల్సరీగా ఆ బ్యాడ్జీలు పట్టుకొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి భక్తులు యథేచ్ఛగా మీకు తోచిన విధంగా విరాళాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ రోజున మన రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి, శ్రీ ఉమామహేశ్వర స్వామివారి భక్త బృందం వారిచే శ్రీ నెమలకంటి హనుమంతరావు గారికి, లలితా త్రిపుర సుందరి పీఠం వారికి మన దేవాలయం నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములకు మన శక్తి కొలది వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వారికి ఆ అమౌంట్ ఇచ్చి రేపొద్దున మనమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛందంగా సేవ చేసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.
నర్సాయిపాలెంలోని 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో ఎంఎంపీఎస్ అధ్యక్షులు డాక్టర్ చారుబాక ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముత్తయ్యపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుక జరిగింది. కార్యక్రమంలో తారా స్టేట్ రిసోర్స్ పర్సన్ ఎంఏలయ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, రైల్ వికాస్ నిజాం లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గౌడ్ను పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కలిశారు. చీరాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని, విజయవాడ గూడూరు మధ్య 4వ లైన్ ఏర్పాటు చేయాలని, రేపల్లె తెనాలి మధ్య 2వ లైను, రేపల్లె బాపట్ల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు గురించి చర్చించి వినతి పత్రం అందజేశారు. రాజేంద్రనగర్ బాపుగాడి దగ్గర మూసీ నదిలోకి కెమికల్ వర్గాలను వదులుతూ ఉన్న వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. కొందరు లారీలలో వచ్చి మూసీ నదిలోకి కెమికల్ వర్గాలను వదులుతూ ఉండగా స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్లు వాహనాలను వదిలి పరారయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ పర్యటించారు. మంగాపురం రోడ్డులో పొలాల్లో తిరుగుతూ ఉన్న వరి పంట కోతలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరి కోతల మిషన్పై కలెక్టర్ కూర్చొని వరి కోత కోయించారు. ధాన్యం పంట విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ఇచ్చారు, రోడ్డు వాళ్ళ పొలంలో పడుతుంది సార్. మొత్తం 5 ఎకరాలు పక్కన పంచలేదు అదే 2 ఎకరాలు పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు 2 ఎకరాలు మంచిగా అందుకున్నా కానీ మేము వాళ్ళు జీవితం వాళ్ళు బాగా చూస్తున్నారు. మంగా పక్కన నెత్తలు కొట్టు పెట్టి అది చేసుకోకూడదు. ఎవరు ఎక్కడ ఇంకేమనండి కాన్పూర్ లో 150 ఏళ్ల నాటి గంగా వంతెనలో కొంత భాగం మంగళవారం కూలిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వంలో 1875లో ఈ గంగా వంతెన నిర్మించారు. దీన్ని తయారు చేయడానికి 7 సంవత్సరాల 4 నెలల సమయం పట్టింది. ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్ లక్నోతో కలుపుతూ ఉండేది. అయితే ఈ వంతెన శిథిలమవడంతో 4 ఏళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి ఈ వంతెనను వారసత్వంగా చూపేందుకు సుందరీకరణ చేశారు. అయితే ఈ వంతెనలో 80 అడుగులు కూలిపోయి గంగా జలాల్లో మునిగిపోయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓ గ్రామంలో కాంగ్రెస్ కు 0 ఓటు నమోదయ్యాయి. కానీ మా గ్రామంలో మేమంతా కాంగ్రెస్కే ఓటు వేశాము, మా ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రశ్నించి నిరసనకు దిగారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ తీవ్ర వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పైనుంచి ట్రింకోమలకి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. అండమాన్లో 6 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా ఉంచినప్పటికీ డ్రగ్స్ నిర్వాహకుల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రాజ్యసభలో ఖాళీ అయిన 6 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి బీద మస్తాన్ కృష్ణయ్య రాజీనామాలతో 3 సీట్లు ఖాళీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు చేస్తుంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈలోపే ఆసరా పెంపు, రైతు భరోసా అమలు చేయాలని అంటోంది. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బలోపేతం లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సంక్రాంతి తర్వాతే పోలింగ్ ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆలోపు 6 గ్యారంటీలలో భాగంగా హామీ ఇచ్చిన ఆసరా పింఛన్లు 4,000కు పెంచాలని భావిస్తుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కులగణన ఈ నెల 30తో ముగియనుంది. ఎనీ వేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది. బాపట్ల మండలం సూర్యలంకలో 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ పోటీలలో 13 జిల్లాల టీముల నుండి 156 మంది బాలబాలికలు, 60 మంది శిక్షకులు, 40 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సెక్రటరీ శిల్వరాజు, గుంటూరు జిల్లా కోచ్ నాగేశ్వరరావు, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, బాపట్ల రూరల్ సర్కిల్ సిఐ హరికృష్ణ, బాపట్ల రూరల్ సిఐ గంగాధర్రావు, తహసీల్దార్ సలీం మైరన్, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఈవీఎంలపై ప్రజా పోరాటం ప్రారంభమైంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించలేదంటూ సాంకేతిక లోపాలు జరిగాయి అంటూ మహారాష్ట్రలో ఈవీఎంల పనితీరుపై ప్రజా పోరాటం ప్రారంభమైంది. నవంబర్ 28న గురువారం ఉదయం బాపట్ల ఏజీ కళాశాలలోని టౌన్ హాల్లో ఉన్న కోనా కళాక్షేత్రంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహిస్తున్నామని లలిత త్రిపుర సుందరి పీఠం బావపూరి భక్త బృందం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాండురంగ విఠల్ దేవస్థానం ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో శశికాంత్ సూచనతో ఈ ఉచిత సామూజిత సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమమును త్వరితగా ప్రారంభించామని చెప్పారు. 100 మంది భక్తులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో వ్యయభారమైన నిర్విఘ్నంగా నెమలికంటే శ్రీ హనుమంతరావు గారు పలువురు సహకారంతో నిర్వహిస్తున్నారని చెప్పారు. కావున ఈ ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనదలిచిన వారు రొంపిచెర్ల కేశవ సుప్రియ 7386444371 నెంబర్లో సంప్రదించి ముందుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు ట్రాన్స్పోర్ట్స్ ఏర్పాటు చేశామని హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సమయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏజెన్సీలో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగా ఈ బ్యాచ్ ఆస్తులు గుర్తింపు పత్రాలు చేస్తామని హెచ్చరించారు. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్లను గుర్తిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణార్జున కేసులో విజయపాల్ను విచారించేందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. 6 గంటల తర్వాత ఉద్యోగులు తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
తాను కూడా 6 గంటలకే సచివాలయం నుండి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులు పని ఒత్తిడి లేకుండా సులభంగా పనిచేయాలని ఉద్యోగులకు చంద్రబాబు సూచించారు. గతంలో ఉద్యోగులు వ్యతిరేకంగా పేరు తెచ్చుకొని అధికారంలో కోల్పోయిన చంద్రబాబు ఈసారి ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని పలువురు ఉద్యోగులు చర్చించనున్నారు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్ లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. రామ్ గోపాల్ వర్మని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సహాయాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరి పంట పొలాల పరిశీలనపై రైతులతో మమేకం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్. మూసీ నదిలోకి వ్యర్థాలను వదులుతూ ఉండగా స్థానికులు అడ్డగింపు. లారీలను వదిలి డ్రైవర్లు పరారు. కూలిన కాన్పూర్లో 150 ఏళ్ల నాటి గంగా వంతెన. అధికారులు స్పందించాలి. పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు. జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.